హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి వీడియో అయితే చేశానండి. మీ అందరికి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో అయితే చేశాను. ముందుగా కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తామో ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తానండి. 365 ఒత్తులు తెల్లవారుజామున సూర్యోదయం ముందుగా అయినా లేకపోతే సూర్యాస్తమయం తర్వాత అయినా సరే వెలిగించవచ్చండి. అలాగే ఈ కార్తీక దీపం అనేది శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. శివాలయంలో వెలిగించిన వాళ్ళు వీలు పడిన వాళ్ళు అయితే ఇంట్లో అయినా వెలిగించవచ్చు. తులసి కోట దగ్గర కానీ అదే పల్లెటూరులో అయితే బావి దగ్గర కానీ కూడా వెలిగించవచ్చండి. ఇంట్లో అయితే ఇలా పసుపు రాసి అష్టదిగ్బల ముగ్గు అయితే వేయాలండి. శివాలయం దగ్గర అయితే మట్టి నేల కాబట్టి నీళ్లు చల్లి ముగ్గు వేయాలి. బియ్యం పిండితో అయితే ఇలా వేయాలండి. వేసిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించని వారు కార్తీక మాసంలో అయినా దీపం వెలిగించాలంటారు కదా. సో కార్తీక మాసంలో 365 ఒత్తులతో దీపారాధన చేయాలి. ముందుగా ప్రమిదలు పెట్టుకోవాలండి. ముందుగా ప్రమిదలు పెట్టుకున్న తర్వాత పిండి దీపాలు, పౌర్ణమి రోజు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కదండి. అందుకే పిండి దీపాలు కూడా అయితే పెట్టుకోవాలి. అలాగే ఉసిరికాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఉసిరికాయ దీపం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు కదండి. అందుకే ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల చాలా మంచిదండి. ఆ ఉసిరికాయ దీపం అనేది మనం ఇంట్లో అయినా సరే వెలిగించవచ్చండి. అందరికీ చాలా డౌట్ ఉంటుంది కదా, ఏం కాదు ఇంట్లో అయినా సరే వెలిగించవచ్చు. ఒత్తుల్లో ముందుగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ప్రమిదలో పెట్టుకోవాలి. తర్వాత పసుపు గణపతిని అయితే పెట్టుకొని పసుపు గణపతిని ఇలా పూలతో అయితే అలంకరించుకోవాలి. పౌర్ణమి రోజు నది స్నానం చేస్తే చాలా మంచిదండి. రోజంతా ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిది. పౌర్ణమి రోజు నది స్నానం చేయడం వల్ల మనకి ఏదైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే నది స్నానం చేయడం వల్ల అది అనేది తొలగిపోతుందని అంటారు కదా. సో అందుకే పౌర్ణమి రోజు నది స్నానం చేస్తే చాలా మంచిది. వీలు కుదిరిన వాళ్ళైతే ఏం చేయలేరు కదా, అదే నది దగ్గర ఉన్న వాళ్ళైతే నది స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఈ పసుపు గణపతి పెట్టిన తర్వాత పూలతో అలంకరించుకొని ముందుగా మనం పెట్టుకున్న అన్ని పూలైతే ఇలా పసుపు గణపతి చుట్టూ ఇలా అయితే అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత విష్ణుమూర్తిని, పరమశివుని స్మరించుకుంటూ దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకోవడం వల్ల చాలా మంచిది. విష్ణుమూర్తిని, పరమశివుని అయితే స్మరించుకుంటూ ఇలా దీపాలు వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించుకున్న తర్వాత అక్షింతలు వేసి దీపారాధన అయితే చేయాలి. పసుపు గణపతిని పూజించిన తర్వాత ముందుగా పసుపు గణపతిని అయితే పూజించాలండి. పసుపు గణపతికి అక్షింతలు వేసి దీపారాధన చేసి దీపధూప నైవేద్యాలతో స్మరించుకోవాలండి. తర్వాత దీపారాధన చేసిన తర్వాత గణపతికి వాయనం అయితే సమర్పించాలి కదండి. చూసారా, ఇలా అయితే దీపాలన్నీ అయితే వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకోవడం అనేది చాలా మంచిది. కార్తీక మాసంలో ఇలా చేయడం ప్రతి ఒక్కరికి చాలా మంచిది. ఎందుకంటే విడిగే రోజుల్లో మనం వెలిగించలేం కాబట్టి సంవత్సరం అంతా వెలిగించినట్టని ఈ 365 ఒత్తులు అయితే మనం అయితే వెలిగిస్తాము. ఇలా వెలిగించిన తర్వాత పసుపు గణపతికి ముందుగా అక్షింతలతో పూజ చేయాలండి. అక్షింతలతో పూజ చేసిన తర్వాత మనం తాంబూలాన్ని అయితే సమర్పించాలి. తాంబూలంలో మనం పండ్లను అయితే సమర్పించాలండి. అరటిపళ్ళు అయితే 2 అరటిపళ్ళు అయితే పెట్టాలి. మామూలుగా ఫ్రూట్స్ అయితే ఏవైనా సరే పెట్టుకోవచ్చండి, 2 రకాలు పెట్టుకోవాలి. అలాగే ఆ వాయనంలో ఆకు, ఒక్క, అలాగే పసుపు కొమ్ము అనేవి సమర్పించాలి ఖచ్చితంగా. వాయనం అంటేనే అవే కదండి. సో ఇవన్నీ సమర్పించిన తర్వాత కడ్డీలతో హారతి ఇవ్వాలండి. దీపం, ధూపం, నైవేద్యాలతో కూడా పసుపు గణపతిని అయితే మనం సమర్పించుకోవాలండి. సో మన అందరికీ డౌట్ రావచ్చు ప్రసాదంగా ఏం పెట్టాలనేసి. ప్రసాదంగా మనమైతే వడపప్పు కానీ లేదా పులిహోర కానీ సమర్పించుకోవచ్చండి. ఎందుకంటే 365 రోజులు మనం ప్రసాదం పెట్టినట్టుగా ఇలా అయితే వడపప్పు కానీ పులిహోర కానీ పెడతామండి. ఎందుకంటే ఇవి మెతుకులుగా ఉంటాయి కాబట్టి 365 మెతుకులు వచ్చినట్టు 365 రోజులు పెట్టినట్టు అండి. అదే విడిగా ఏదైనా అయితే అలా పెట్టినట్టు కాదు కదా. అందుకే వడపప్పు, పులిహోరకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే ప్రతిరోజు మనము దీపారాధన చేసినట్టు ఒత్తులుగా, అలాగే ప్రసాదం కూడా సమర్పించినట్టు అండి. ఆకు ఒక్క అన్ని సమర్పించిన తర్వాత నైవేద్యం కూడా సమర్పించుకోవాలి.
సో ఇది వచ్చేసి సోమవారం ఏకాదశి రోజైతే వచ్చేస్తుందండి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. సో ఈ సంవత్సరం మనకి కార్తీక మాసం వచ్చేసి ముందుగానే 4వ తారీఖు సాయంత్రమే మొదలయ్యి 5వ తారీఖు ఉదయం అయితే ముగుస్తుంది. సో మనం కార్తీక మాసాన్ని 5వ తారీఖు అయితే చేసుకుంటామండి. సో ఇంతేనండి. వీడియో అయితే నచ్చింది కదా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.